వెల్కమ్ టు SSB TV5 న్యూస్ ఛానల్. బీజేపీ మంత్రుల ప్రయత్నం వల్ల నిధులు మంజూరయ్యాయి. జై రామకృష్ణ. కంటోన్మెంట్ సమగ్ర అభివృద్ధికి నిధులు మంజూరై అభివృద్ధి పనులు బీజేపీతోనే సాధ్యమైందని కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు జై రామకృష్ణ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ 300 కోట్ల రూపాయల నిధులు రిలీజ్ అయ్యాయని, ఇంతకుముందు తాము బీజేపీ మంత్రుల ద్వారా ప్రయత్నం చేయడం వల్ల నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. కంటోన్మెంట్లో గత పాలకులు కాకుండా తాము భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన అన్నారు. కంటోన్మెంట్ రామన్నకుంట చెరువు, బొల్లారం, టికెట్ నుంచి డ్రైనేజీ వ్యవస్థ నేటి ఆధునిక అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చి త్వరితగతిన పనులు చేపడతామని ఆయన వెల్లడించారు. ప్రజలకు అవసరమైన త్రాగునీరు, విద్యుత్ దీపాలు, రోడ్లు ఆధునీకరిస్తామని హెచ్చరించారు. ఇంతకు ముందు కంటోన్మెంట్ ఉపాధ్యక్షుడిగా చేసిన వారు 500 కోట్ల బడ్జెట్ అంటే ఉలిక్కి పడేవారని, తమ హయాంలో ఇటువంటి 2-3 సార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించామని, అంకిత భావంతో పనిచేస్తున్నామని రామకృష్ణ తెలిపారు. అంటే మా వర్క్స్ ఇప్పుడు కూడా మేము మేజర్ వర్క్స్ అని కూడా మా వాటర్ పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మేము మెట్రోతోనే చేపిస్తున్నాం. నాలాస్ కూడా మాకేమైనా పెద్ద ప్రాజెక్ట్స్ వస్తాయి కూడా మేము బయట చేస్తాం. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీ కానీ అన్నీ వాళ్ళు ఏంటంటే దే ఆర్ వెరీ ఫ్రీ టు అడాప్ట్ ఎనీ కన్సల్టెంట్స్. అండ్ మాకు కొద్దిగా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దానివల్ల మేము డెఫినెట్ గా వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉందని వాళ్ళతోనే మాకు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా అనేక ప్రాజెక్టులు వాళ్ళతో చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళకి ఛార్జెస్ కూడా ఇస్తాం. అంటే 15% సెంటేజెస్ ఛార్జెస్ కూడా ఇస్తాం. No, you will have your say on. See, work will be defined by us and they will execute it, as it has been earlier also the same way. Definitely improve చేస్తాం కదా. నాలాస్ అన్ని డీపెనింగ్ చేస్తాము, ఎక్కడ స్కోప్ ఉందో వైడనింగ్ చేస్తాము, అవుట్లెట్స్ అన్ని ఇంప్రూవ్ చేస్తాము. అట్లనే రిటైనింగ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఎలివేటెడ్ అండ్ కారిడార్స్ ఏదైతే బోర్డు సమావేశంలో 60 మీటర్లు 40 మీటర్లు కుదించాలన్నారు. దానికి మీరు ఇప్పుడు ఒప్పుకున్నట్టు, రెండోది వాళ్ళకి బాధితులకు కూడా ఎట్లా వాళ్ళకి పరిహారం చెల్లిస్తారు అంటే అది స్టేట్ గవర్నమెంట్ ఒక సబ్జెక్టు. వాళ్ళు మొండి పట్టు పడుతున్నారు. అంటే ఎటువంటి పొంతన లేని ఒక ప్రపోజల్ అది. ఎందుకంటే వాళ్ళకి ప్యారడైజ్ నుంచి కనెక్టివిటీ ఉందో అది జస్ట్ 20 మీటర్స్ కూడా లేదు. ప్రజల సివిలియన్స్ ఏదైతే ఉందో వాళ్ళ హోల్డ్ పెంచాలని, వైస్ ప్రెసిడెంట్ కు డైరెక్ట్ ఎలక్షన్స్ ఆ ప్రతిపాదన కంప్లీట్ చేయాల్సి ఎలక్షన్ పెట్టాలా, ఆ ప్రతిపాదన కన్నా ముందే ఎలక్షన్స్ పెట్టాలా, లేదు మర్జర్ చేయాలా, ఈ 3 ఇష్యూస్ మీద గవర్నమెంట్ చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకుంటుందన్న. మరి ఆల్ ఇండియా లెవెల్ కాబట్టి డెఫినెట్ గా నిర్ణయం తీసుకుంటాం. ఇంకొంతమంది అజ్ఞానులు చాలా మంది అంటున్నారు చరిత్ర ఇది ఫస్ట్ టైం ఇట్లా 3 సంవత్సరాన్ని. గత 2002 నుంచి 2008 దాకా అప్పుడు కూడా వేరే బోర్డు ఉండే, అంటే 6 years ఉండే. ఓకే, బీజేపీ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఆ రికార్డు బ్రేక్ చేస్తామని నేను ప్లాన్ చేస్తలేము. అట్లా చేస్తే 6 years ఉండవచ్చు, మేము 7 years ఉండొచ్చు బీజేపీ మెంబర్. కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది వీళ్ళకి చరిత్ర తెలియదేమో, అంత కొత్త లీడర్లు అనిపిస్తుంది నాకైతే. 2002 నుంచి 2008 దాకా ఏముంటే వేరే బోర్డే ఉండే. మీరు చెక్ చేసుకోండి రికార్డ్స్. అయింది మళ్ళీ 2-3 months పోయింది. ఎందుకు పోయింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, అది కూడా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకు పోయింది అంటే, ఎన్నికలు పాత యాక్ట్ లో జరిగింది. పాత యాక్ట్ లో ఒక కోర్ట్ ఆర్డర్ మీద ఎన్నికలు జరిగినాయి. ఎప్పుడైతే కొత్త యాక్ట్ ఫోర్స్ లో వచ్చిందో పాత యాక్ట్ లో జరిగిన ఎన్నికలు నల్ అండ్ వాయిడ్ అవుతాయి. కాబట్టి వెంటనే రద్దు అయినాయి 2 months 3 months లో మళ్ళా కొత్త ఎన్నికలు పెట్టి. తొందరపాటు చర్యలు ఇంత కాస్ట్లీ అనిపిస్తాయి. తొందరపాటు చర్యలు ఇంత కాస్ట్లీ కాబట్టి గవర్నమెంట్ ఈసారి ఆచితూచి 1-10 సార్లు రీవెరిఫికేషన్ చేస్తుంది. పాత యాక్ట్ లో జరిగిన ఎలక్షన్స్ కొత్త యాక్ట్ రాగానే నల్ అండ్ వాయిడ్ అయిపోతాయి మిడిల్ ఆఫ్ టర్మ్ లో కూడా. దానివల్ల జరగడం జరిగింది. చాలా మంది కారణం తెలియదు. అదే ఒక కొత్త వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం 2008 ఎన్నికలు జరిగింది. సో వేరియడ్ బోర్డు అనేది గతంలో కూడా ఉంది. ఆ ప్రొవిజన్ కాన్స్టిట్యూషన్ లోనే ఉంది, యాక్ట్ లోనే ఉంది. దాన్ని ఎవడేమో క్వశ్చన్ చేస్తాం. దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ ఇన్ ద యాక్ట్ ఇట్సెల్ఫ్. అజ్ఞాలు ఏదో వాళ్ళే ఉంటున్నారు వీళ్ళే ఉంటారు అంటే ఉన్నోడే ఉంటాడు. కంటోన్మెంట్ సిటిజన్ కావచ్చు, నాయకుడు కావచ్చు, బీజేపీ నాయకుడు కావచ్చు, దేని గురించి ప్రధానంగా మొదటి ప్రాతిపదికన మీరు మొదలు పెడతారు? దేనికి ఉపయోగించాలనేది ఈ నిధులు ఉపయోగించారు? ఇప్పుడు ఈరోజు కంటోన్మెంట్ లో మాది నాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్టర్ ఫ్లాప్ ఉంది. ఎందుకంటే
అనేక సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు అంటే మమ్మల్ని పట్టించుకోలేదు. కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఎటువంటి డెవలప్మెంట్ కాలేదు. వాళ్ళు నిధుల రూపంలో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ మా దగ్గర పార్టిసిపేట్ చేయలేదు. మా ఒక డ్రైనేజ్ అన్ని కూడా అన్ఫార్చునేట్గా నాలాలకు కనెక్ట్ అయి ఉన్నాయి. అండర్ గ్రౌండ్ సివరేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ కావాలంటే మేము నాలాల అవుట్లెట్స్ అన్ని ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. తప్పకుండా దాని మీద ఫోకస్ పెడతాము. మరి అమృత్ స్కీమ్ కూడా ఇంకొక 500 crores కి ప్రతిపాదన చేస్తున్నాము. కానీ స్టేట్ గవర్నమెంట్ ప్రొయాక్టివ్ లేదు. గతంలో కేసీఆర్ గారు అనేక ఫండ్స్ అంటే మిషన్ భగీరథ కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఈ వాటర్ పైప్ లైన్ సంబంధించిన అన్నిట్లో కూడా టోటల్ అమృత్ ఫండ్స్ ఆయన చెప్పలేదు, మేము చెప్పుకోలేకపోయినాం. అదే తేడా. కానీ అన్ని అమృత్ ఫండ్స్ వస్తాయి. అదే ఫండ్స్ మేము కూడా ఇప్పుడు ట్యాప్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కంటోన్మెంట్ కూడా డైరెక్ట్ ఫండ్స్ రావచ్చు అని ఒక రూల్ తీసుకొని వచ్చింది. దాని ద్వారా మేము అమృత్ స్కీమ్లో కానీ తప్పకుండా తీసుకొచ్చి నాలాలకి ప్రధానమైన ఇంపార్టెన్స్ ఇస్తాము. దాని తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అన్ని కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ నిధులు రావడానికి రేపు బోర్డు మెర్జ్ కాదు అని ఒక సాంకేతికం అనుకోవచ్చా, లేకపోతే బోర్డు ఎన్నికలు కూడా త్వరలో వస్తున్నాయని కూడా అది ఒక సపరేట్ ఆస్పెక్ట్ అన్నా, ఇది ఒక సపరేట్ ఆస్పెక్ట్. ఒకవేళ బాగుంటే అంటే ప్రజలకు దీనివల్ల ఉపయోగం అయితే తప్పకుండా గవర్నమెంట్ మర్జ్ కోసం కూడా ఆలోచన చేస్తుంది. దానికోసం ప్రణాళికలు తయారు చేస్తున్నారు. చాలా మటుకు ఒక 70-80% వద్దనే వాదన కూడా ఉన్నది. అన్ని వాదనలు తప్పకుండా కన్సిడర్ చేసి ఒక మంచి నిర్ణయం, ప్రజలకి ఉపయోగపడే నిర్ణయం తప్పకుండా గవర్నమెంట్ తీసుకుంటుంది.